సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో తీర్పు వెలువడనుంది. 1994లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల వర్గం దళితుల యువకులకు శిరోముండనం చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు మరో 5గురి పైన కేసు నమోదు కాగా స్థానిక కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత కేసును వైజాగ్ ఎస్సీ/ఎస్టీ కోర్టుకు కేసును బదిలీ చేశారు. అప్పటి నుంచి వైజాగ్ కోర్టులోనే అట్రాసిటీకి సంబంధించిన విచారణ కొనసాగింది. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో 1996లో ఈ కేసు నమోదైంది. దశాబ్దాల పాటు విచారణ కొనసాగింది. ఇటీవల విచారణ పూర్తయ్యాక తీర్పును కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఈ రోజు తుది తీర్పు వెలువడనుంది. ఈ రోజు తెల్లవారుజామునే తోట త్రిమూర్తులు వైజాగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో కోర్టుకు హాజరు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సర్వత్రా నెలకొంది. పంతొమ్మిది 1996లో శిరోముండనానికి తోట వర్గీయులు పాల్పడ్డారు. కుర్రాళ్లకు శిరోముండనం చెయ్యొద్దని గ్రామస్తులు వారి తల్లిదండ్రులు కోరినా వినకుండా గుండు గీయించి మీసాలు తీసి తర్వాత కనుబొమ్మలను కూడా తొలగించినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. నాటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని బాధితులు అంటున్నారు. సుమారు 28 సంవత్సరాల తర్వాత దీనిపై నేడు తీర్పు వెలువడనుంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సుమారుగా 3 దశాబ్దాల కిందట సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో ఈరోజు తుది తీర్పు వెలువడనుంది. వైజాగ్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఈ కేసు సంబంధించిన ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు హాజరు కానున్నారు. సో అంటే రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో జరిగిన ఈ సంఘటన 1996లో తోట త్రిమూర్తుల వర్గం సుమారుగా 5గురు దళిత యువకులను శిరోముండనం చేయించిందంటూ రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు కనుక సామాజిక వర్గాల మధ్య విభేదాలు కావచ్చు, రాజకీయపరమైన విభేదాలు కావచ్చు, రకరకాల ఆరోపణలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో స్థానిక కోర్టు సుమారుగా 2 సంవత్సరాల పాటు విచారణ జరిపిన తర్వాత ఈ కేసును వైజాగ్ ఎస్సీ/ఎస్టీ కోర్టుకి తరలించింది. అప్పటి నుంచి కూడా సుమారు 25 సంవత్సరాలుగా వైజాగ్ కోర్టులోనే ఈ కేసు సంబంధించిన ట్రయల్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అయితే గత ఈ నెల 12వ తేదీన దీని తీర్పు వెలువడుతుందని చెప్పి అనుకున్న నేపథ్యంలో మళ్ళీ తీర్పు వాయిదా ఈ రోజుకి వేశారు. ఈ కేసు సంబంధించి తోట త్రిమూర్తుల వరకు సుమారుగా 5 మంది దళిత యువకులకు శిరోముండనం చేసి కనుబొమ్మలు కూడా గీసేశారని చెప్పి కేసు నమోదైన తర్వాత అప్పటికే పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో తోట త్రిమూర్తుల మీద కేసు నమోదై మొత్తం 9 మంది మీద ఈ సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి అప్పటి నుంచి కూడా ఎస్సీ అట్రాసిటీ వైజాగ్ పరిధిలో కోర్టు ఉంది, అక్కడ విచారణ జరుగుతుంది. ఈ కేసు సంబంధించి మొత్తం 15 మంది సాక్షులు ఇందులో ఉన్నారు. ఇందులో ప్రధాన సాక్షులు కూడా 2-3 చనిపోయారు, మిగతా 13 మంది మాత్రం బతికి ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న తోట త్రిమూర్తులు ఏమని ఉన్నారు, దాంతోపాటు మరో 8 మంది నిందితులుగా ఉన్నారు. వాళ్ళలో కూడా 2-3 చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న వాళ్ళందరినీ కూడా పిలిచిన తర్వాత మొత్తం అందరినీ కూడా 13 మంది సాక్షులని కూడా విచారించిన తర్వాత కోర్టు అయితే తీర్పుని రిజర్వ్లో పెట్టింది. ఈరోజు ఈ తీర్పు ఏం వెలువబోతున్నది సర్వత్రా ఉత్కంఠంగా ఉంది. మరోవైపు తోట త్రిమూర్తులు మండపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అయితే దాని ప్రభావం ఏమైనా ఉంటుందనేది కాస్త అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కానీ ఈరోజు ఉదయం ఆయన 7 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళారు. అక్కడ 9:30-10 గంటల ప్రాంతంలో కోర్టుకు హాజరవుతారు. కోర్టు తీర్పిన తర్వాత తదుపరి ఎలా ఉండబోతుంది, ఆయన ఒక స్టెప్ ఏం చేయబోతున్నారు, ఆయన ప్రణాళిక ఏమి ఉండబోతుందని తెలియాల్సి ఉంది. అయితే చాలా వరకు చూసుకుంటే ఖచ్చితంగా ఈ కేసుకి ఏమైనా కానీ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అయితే తీర్పుకు సంబంధించి సుమారుగా ఇప్పటికే విచారణ అంతా పూర్తయిన తర్వాత 13 మంది సాక్షులను విచారించారు. అలాగే ప్రధాన నిందితులను విచారించారు. మొత్తం ఎంటైర్ విచారణ పూర్తయింది. కేవలం 12 గంటల ప్రాంతంలో ఈ కేసు సంబంధించి తుది తీర్పు వెలువడే అవకాశం అని చెప్తారు. ఇది ఏమైనా కానీ ఒకవేళ తీర్పు వెలువడుతుందా లేకపోతే ఎన్నికల నేపథ్యంలో కానీ వాయిదా పడే అవకాశం ఉందనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ కేసు సంబంధించి మొత్తం కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అనేక సార్లు దళితులంతా కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేశారు, రాస్తారోకోలు చేశారు. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఈ కేసులో అన్యాయంగా నిరికించారు. రాజకీయపరమైన విభేదాలతో దృష్టిలో పెట్టుకుని నన్ను ఈ కేసులు ఇరికించారని చెప్పి తోట త్రిమూర్తులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇటు నిందితులు చెప్తున్న వార్తలు కావచ్చు, అటు సాక్షులు చెప్తున్నాయి కావచ్చు, ఇవన్నింటినీ కూడా కోర్టు పూర్తి తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది.
కూడా ఎవరికి అన్యాయం జరగకుండా విధంగా కోర్టు అయితే సుదీర్ఘంగా విచారణ జరిపింది. మరి కోర్టు ఈ రోజు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది అటు సాక్షుల్లోనూ ఇటు నిందితుల్లోనూ అలాగే ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొని ఉంది. మరి 10:30 గంటల ప్రాంతంలో కోర్టుకు హాజరైన తర్వాత ఆ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందని అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సెక్షన్లు అయితే వెంకటాయపాలెం పోలీస్ స్టేషన్లో కావచ్చు, రామచంద్రపురం ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో కూడా పలు కేసులు నమోదయ్యాయి. తోట త్రిమూర్తుల వరకు కూడా అనేక సార్లు వాళ్ళతో భేటీ చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా కానీ దళితులంతా కూడా ఖచ్చితంగా ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందని వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తోట త్రిమూర్తుల వరకు కూడా ఖచ్చితంగా న్యాయంగా అమాయకుల్ని ఈ కేసులు ఇరికించారు. వాళ్ళని కూడా ఖచ్చితంగా కోర్టు చూస్తుంది, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తమవుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రామచంద్రపురం.